నా వాయిస్ బాగానే వినిపిస్తుందా? వినిపిస్తుందంటే ఒకసారి చెప్పండి. నేను విల్ కంటిన్యూ. ఎస్ అన్న, వినపడుతుందన్న. ఓకే. సో పోయిన వారము మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6 వరకు చూసుకున్నాము. అలాగే 7 నుంచి కూడా చూసుకున్నాం, కానీ డీటెయిల్స్ లోనికి మనం వెళ్ళలేదు. సో ఈ రోజు నుంచి ఇప్పుడు మనం 7 నుంచి మనం డీటెయిల్స్ లోనికి వెళ్తాం. వీలైతే కనుక ఈ రోజు మన ఫోకస్ ఏమిటి అని అంటే 5వ అధ్యాయంలో 7 నుంచి ఆఖరి వరకు చూసుకునే ప్రయత్నం చేస్తాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారణమాయన. ఇంతవరకు ఈ ప్యాసేజ్ మనం ఒకసారి చూసుకుని మనం ముందుకెళ్దాం. 7వ వచనంలో మనము, అంటే పోయిన వారం మనము మెల్కీసెదెకు క్రమం చొప్పున అన్నప్పుడు ఆదికాండం 14వ అధ్యాయము, అలాగే దాని ఏమంటారు ఇదే దాని మీద మెల్కీసెదెకు క్రమం చొప్పున అన్నది 7వ అధ్యాయం 8, 11, 17, 21 వచనాల్లో ఉన్నట్లుగా రాబోయే రోజుల్లో మనం ఇంకా కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తాము అన్న విషయం మనం చూసుకున్నాం. సో దాంట్లోనికి మనం ఇప్పుడు వెళ్లకుండా 7వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడని దేవుని వాక్యం చెప్తోంది. ఇందుకు శరీరధారి అయి ఉన్న సమయములు అంటే ఏంటి? ఆయన శరీరధారి అయి ఉండటము అంటే అర్థం ఏమిటి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరధారి అయి ఉండటము అని అంటే మనందరము పుట్టిన ప్రతి మనిషి కూడా శరీరధారి అయిగానే వస్తాడు కదా. ప్రత్యేకంగా యేసు ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు శరీరధారి అని అన్నప్పుడు 2 ప్రధానమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. మొదటిది, ఆయన శరీరధారి కాకుండా ఉండే ఒక సమయం ఉండేది అన్నటువంటి సూచన అక్కడ కనిపిస్తాం. ఉదాహరణకు మోషే శరీరధారి అయి ఉన్నప్పుడు అని మనకు ఎక్కడా కనపడదు, లేకపోతే ఇంకేదైనా ప్రవక్త శరీరధారి అయి ఉన్నప్పుడు అని కనపడదు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు గురించి మాత్రం శరీరధారి అయి ఉన్నప్పుడు అని కనిపిస్తుంది. అంటే ఒక మనిషి ఉనికిలోనికి రాక మునుపు ఆయన యొక్క మామూలు మనుషుల యొక్క ఉనికి ఎలా ఉండదో అలా కాకుండా ప్రభువు యొక్క ఉనికి ఆయన పుట్టక మునుపు నుంచి కూడా ఉనికిలో ఉన్నాడు అని చెప్పటానికి ప్రోటోటోకోస్, ప్రీ ఎమినెంట్ అన్నటువంటి అర్థం వచ్చే విధంగా ఇక్కడ మనకు ఒక సూచన కనిపిస్తుంది. శరీరధారి అయి ఉన్న సమయంలో శరీరధారి అయి లేకుండా ఉన్నటువంటి ఒక సమయం ఉండేదని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఆయన శరీరధారి లేడు అన్న అర్థం మాత్రం రావట్లేదు. ఎందుకు అన్న విషయం మనం చూసుకోవాలి. ఇప్పుడు శరీరధారి లేడు అని చెప్పటం కోసం కంటే కూడా ఇప్పుడున్నటువంటి శరీరము ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల యొక్క సారాంశంలో ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము కలిగి లేడు అన్నటువంటి అర్థం వచ్చే విధంగా, లేకపోతే కేవలం ఆత్మరూపముగా మాత్రమే ఉన్నాడు అన్న అర్థం వచ్చే విధంగా ఎక్కడ కూడా కనిపించదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానము చెందినటువంటి శరీరమును కలిగి ఉన్నట్లుగానే మనకు తెలుస్తుంది. పునరుత్థానమును కలిగి ఉన్నటువంటి శరీరములో మామూలుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాపము మరియు దాని పర్యవసానంగా వచ్చేటటువంటి రోగము, బలహీనత వగైరా వగైరా వగైరాలన్నీ కూడా లేనటువంటి ఒక నూతన సృష్టి లాంటి, లేదా నూతన శరీరమును ఆయన నూతన సృష్టిని లాంచ్ చేయటంలో భాగంగా ఆయన తన శరీరమును తిరిగి లేపుకున్నాడు అని మనం చూసాం ఆల్రెడీ చాలాసార్లు. కాబట్టి ది వెరీ ఎసెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్, లేకపోతే యేసుక్రీస్తు శరీరమును ధరించుకోవటం, శరీరధారి అయి రావటం అని అంటే శరీరమును ధరించుకోవటం, శరీరమును ధరించుకొని రావటం. శరీరమును ధరించుకోవటానికి మునుపు ఆయన ఎలా ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు ఈ విషయాల గురించి మనం వినే ఉంటాము, చదివి ఉంటాం, కానీ మళ్ళీ ఒకసారి ఈ అధ్యయనం కారణంగా అర్థం చేసుకోవటానికి కూడా మనం కొంచెం
సమయాన్ని కేటాయించడం తప్పేమీ లేదు. సో అది మనం యోహాను సువార్తలో గనక చూసినట్లయితే మొదటి అధ్యాయంలోనే మనకు యేసుక్రీస్తు యొక్క ఉనికిని గురించినటువంటి సారాంశం కనిపిస్తుంది. ఆయన వాక్య రూపముగా ఆది నుండి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, అంటే ఆయనకు వాక్యము అన్న పేరు కలిగినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఒక వ్యక్తిగా ఆయన కూడా మనకు కనిపిస్తున్నాడు అన్నది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఆయన మనకు ప్రధానంగా ఇక్కడ ఏం కనిపిస్తున్నాడు అంటే, ఆది యందు వాక్యంగా ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు అన్న విషయం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ మనము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నటువంటి వచనాలు మనం చూస్తాం. మొదటి అధ్యాయంలోనే 14వ వచనంలోనే మనం చూస్తాం. సో ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా రాకమునుపు కూడా ఆయన ఉనికిలో ఉన్నవాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త శరీరధారి అయి ఆయన ఉన్న సమయములలో అని అన్నప్పుడు పర్టిక్యులర్ గా ఆయన మానవ శరీరమును ధరించుకున్నటువంటి దేవత్వమును విడిచిపెట్టినటువంటి వాడిగా కాకుండా, దేవత్వమును లిమిట్ చేసుకున్నటువంటి వాడిగా, దేవత్వము ఉన్నప్పటికీ మానవుని యొక్క ఈ ఢాచా అంటాం కదా, లేకపోతే ఈ ఉపరితల నిర్మాణములో, ఉపరితల శారీరక నిర్మాణములో మన మధ్యలోనికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి వివరణ ఇది. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించినటువంటి వివరణలో మనకి ఏం కనిపిస్తోంది అని అంటే, శరీరధారిగా ఆయన వచ్చిన దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, ఇంకొకసారి శరీరధారి వచ్చినప్పుడు అన్న విషయాన్ని గురించి ఇంకొంచెం స్పష్టంగా చూద్దాం. శరీరధారి అన్నప్పుడు ఇంకెవరైనా దీని గురించి ఎవరైనా మాట్లాడారా అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు తెలుస్తుంది. రెండో అధ్యాయంలో ఏ విధంగా ఆయన మన మధ్యకు వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యకు ఏ విధంగా వచ్చాడు అన్న విషయాన్ని ఇంకొంచెం స్పష్టంగా ఇక్కడ చెప్తారు. ఎలా అంటే, మీలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగినడి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి హీ వాజ్ ఈక్వల్ విత్ గాడ్, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దో హీ వాజ్ ఈక్వల్ విత్ గాడ్, హీ డిడ్ నాట్ కన్సిడర్ ఇట్ టు బి సంథింగ్ దట్ హీ కెనాట్ లూజ్, హీ కెనాట్ బి డిప్రేవ్డ్ ఆఫ్. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యంగా దాన్ని ఎంచుకోలేదు. ఏం చేశాడు? దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎలా? మనుష్యుని పోలికగా పుట్టటం కారణంగా. సో ప్రభువైన యేసుక్రీస్తు మరియ గర్భాన క్రిస్మస్ సమయంలో ఆయన శరీరుడై, లేకపోతే మనిషి రూపంలో దాల్చి ఆయన పుట్టినంత మాత్రాన ఆయన ఉనికి నీవలే నావలే ఎప్పటికీ మనిషిలాగే ఉండేదేమో అన్నటువంటి ఆలోచనను కొట్టిపారేస్తుంది ఈ బైబిల్లో ఉన్నటువంటి మిగిలిన వచనాలు. ఆయన దేవునితో సమానమైన వాడైనప్పటికీ దేవుని పోలికను, లేక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎవరికి దాసుని స్వరూపము? ఇక ముందుకు పోతే మనం ఇంకొంచెం స్పష్టంగా ముందుకెళ్ళినట్లయితే ఆయన ఏ విధంగా విధేయత చూపాడు, ఏ విధంగా పరలోకమందులో కానీ భూమిలో ఉన్న కానీ భూమి క్రింద ఉన్నవి కానీ ప్రతి మోకాలు యేసునామమున వంగేటట్లుగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు అన్న విషయాన్ని, దాసునిగా, రిక్తునిగా అన్నటువంటి విషయం కూడా మనకు కనిపిస్తుంది. దాసుని స్వరూపంలో ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. వాట్ యు మీన్ బై రిక్తునిగా చేసుకోవటం అంటే? దేవత్వాన్ని విడిచిపెట్టాడు అన్నటువంటి అంశం ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా అంటే ముమ్మాటికి కాదు. రిక్తుడవటం అని అంటే ఏమిటనంటే, ఆయన దేవత్వముకున్నటువంటి ఈ నిస్థర లక్షణములను ఆయన కలిగి ఉన్నప్పటికీ ఆయన వాటిని ప్రాక్టీస్ చేయలేదు. ఆయన తనంతట తాను తనపై హద్దులను నిర్మించుకున్నాడు. ఆ హద్దులను ఎలా నిర్మించుకున్నాడు? శరీరము ద్వారా నిర్మించుకున్నాడు. మానవుని శరీరము ద్వారా నిర్మించుకున్నాడు. ఆ హద్దులను నిర్మించుకోవటం కారణంగానే ఆయన దాసుడు అవ్వగలిగాడు. ఆ హద్దులను నియమించుకోవటం కారణంగానే
మనుష్యులకు రిప్రజెంటేటివ్ అవ్వగలిగాడు, మనుష్యులకు ప్రధాన యాజకుడు అవ్వగలిగాడు. సో దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి, దేవుని యొక్క మనల్ని కొని దేవునికి ఒక రాజ్యముగా బహుకరించటానికి, తన తండ్రికి ఒక రాజ్యముగా బహుకరించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తలపెట్టినటువంటి యాగములో భాగముగా ఆయన శరీరధారి అయి మన మధ్య వచ్చాడు. ఆ వచ్చిన సమయంలో ఆయన జీవన విధానం ఎలా ఉంది అన్న సారాంశం మనకి ఇక్కడ 7వ వచనంలో కనిపిస్తుంది. బేసికలీ Hebrews chapter 5 verse 7 is the condensed version of the gospel of the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి, యేసుక్రీస్తు తలపెట్టినటువంటి పునర్నిర్మాణము లేకపోతే రీబిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరమును తిరిగి నిర్మించటం, దేవుని యొక్క రాజ్యమును తిరిగి నిర్మించటం. దేవుని మందిరము అంటే వేర్ గాడ్ కమ్స్ అండ్ డ్వెల్స్, దేవుడు వచ్చి తన ఉనికిని లేకపోతే తన ఉపస్థితిని, తన యొక్క సన్నిధిని చాటేటటువంటి మందిరము లేకపోతే మనుషుల యొక్క సమూహము. దట్ ఈస్ రీబిల్డింగ్ ద టెంపుల్. ఆ రీబిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ ప్రైజ్, స్తుతి మరియు ఆరాధన యొక్క ఈ మందిరమును నిర్మించటం కోసం ఆయన తనను తాను శరీరం అనే ఒక మందిరములో తను తాను బంధకములలోనికి ఆయన వచ్చాడు. దీన్నే రిక్తినిగా చేసుకోవటం అని అంటారు. ఆయన నిస్తర లక్షణాలను ప్రాక్టీస్ చేయకుండా శరీరం అనేటటువంటి హద్దులు ఉన్నటువంటి బంధకములలోనికి వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా ఆయన రాగలగటం, దాన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే ఇన్కార్నేషన్ అంటున్నాం, లేకపోతే సశరీరుడై మన మధ్య నివసించటం, కృపాసత్య సంపూర్ణుడిగా సశరీరుడై నివసించటం. ఇన్కార్నేట్, మానవుని రూపంలోనికి దైవము రావటం. దేవుని రూపంలోనే మానవుడున్నాడు, దేవుని పోలికలోనే మానవుడున్నాడు. కానీ మానవుడు కోల్పోయినటువంటి మహిమ, మానవుడు కోల్పోయినటువంటి సంబంధం, మానవుడు కోల్పోయినటువంటి లింక్, బ్రేక్ అయినటువంటి లింక్ తిరిగి మానవుడి ద్వారానే ఆ లింక్ను, ఆ సంబంధాన్ని మరియు ఆ కుటుంబము అన్నటువంటి వ్యవస్థలోనికి, దేవుని తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుటుంబము అన్న వ్యవస్థలోనికి పరలోకమందున్నవే గాని, భూలోకమందున్నవే గాని, భూమి క్రిందనున్నవేమే గాని, అంటే అన్ని సకల సృష్టి అని దాని అర్థం. అదే మనం ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చూసాం. ఎట్లా ఆయన మనుష్యుడిగా కనబడి ఎలా ఆకారమందు మనుష్యుడిగా కనబడటం చూడటానికి మనము, ఒకవేళ నువ్వు నేను ఆ సమయంలో ఆయన బ్రతికి మనిషిగా ఉన్నటువంటి శరీరధారి అయి ఉన్న సమయంలో చూస్తే మనల్ని పోలినటువంటి మనుషుడిగానే కనిపిస్తాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. ఈ విధేయత గురించే మనం ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రికలో మళ్ళీ ఒకసారి ఇక్కడ 7వ వచనంలో చూస్తాం. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈ విధేయత దేనికి విధేయత? ఈ విధేయత సిలువ మరణము పొందునంత విధేయత. ఎక్కడుందన్నమాట? మనం ఇంతవరకు చదివినటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో బేసిక్ గా శరీరధారి అయి రావటం అని అంటే, లేకపోతే శరీరధారి అయి ఉన్న దినములలో అని అంటే తనను తాను తగ్గించుకున్న దినములు. ఎంతగా తగ్గించుకున్న దినాలు అనంటే సిలువ మరణమును సైతము అనుభవించేంత ప్రేమ చూపిన దినాలు. పిడిగుద్దులతో ఆయనను అవమానిస్తూ ఉన్నప్పటికీ ప్రేమించగలిగినటువంటి స్థితి. ఆయనను మాకింగ్ అంటే చులకన చేసి ఆయనను భయంకరమైనటువంటి మాటలతో దుర్భాషలాడి, వీడు రాజంట, రారా కిందికి రా అని అంటూ ఉంటే కూడా తన్ను తాను విధేయత, దేవునికి లేదా తన తండ్రికి చేసినటువంటి, తన తండ్రికి ఇచ్చినటువంటి మాటకు విధేయత. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హియర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ చచ్చిపోవాలని కాదు. నెంబర్ 1, విధేయత దేనికోసం?
తన స్వంత చిత్తమునకు లేదా తన స్వంత ప్రణాళికకు లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఉన్నటువంటి త్రియేక దేవుని యొక్క చిత్తమునకు విధేయత. నంబర్ 1. నంబర్ 2, ప్రభు అయిన యేసు క్రీస్తు తలపెట్టినటువంటి స్వచ్ఛందమైనటువంటి లేకపోతే నేను మిమ్మల్ని విమోచిస్తాను, ఊరకనే ఉండి యెహోవా ఇచ్చు రక్షణను చూడుడి అని ఆయన చేసినటువంటి సంకేతాల రూపముగా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబల్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయన ఇస్తూ వచ్చినటువంటి సంకేతాలను, ఆ సంకేతాలకు కట్టుబడి ఆయన చేస్తూ వస్తూ ఉన్నటువంటి ఈ రక్షణ కార్యమునకు, ఆ సంకల్పానికి విధేయత. 3, మనుష్యులకు దేవుడు మీరు ఇది చేయండి, మీరు చేయలేరు అని మీరు ఎప్పుడైతే స్పృహలోకి వస్తారో, మీరు దీన్ని అంతటినీ జరిపించలేరు అన్నటువంటి స్పృహలోనికి వచ్చినప్పుడు, మీ బలహీనతను మీరు అర్థం చేసుకున్నప్పుడు, నా చేత కాదు ప్రభువా అని చేతులు ఎత్తేసి నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను. చూసారా, ఆ విశ్వాసమే విధేయత అని పోయినసారి మనం చూసుకున్నాం. ఆ విశ్వాసమును బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడాలి అన్నటువంటి నియమమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు విధేయత చూపిన వాడిగా మనకు కనిపిస్తాం. అంటే మనుష్యులు చేయలేని దానిని మీకు నేను చేయటము ద్వారా, నేను మనిషిని అవటము ద్వారా, నేను ఇచ్చినటువంటి ఆ ఫ్రేమ్ వర్క్ ద్వారా మీ అందరికీ కూడా తిరిగి కుటుంబస్తులు అవడానికి ఉన్నటువంటి యాక్సెస్ ఏదైతే ఉందో, ఈ ఒక మనుష్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అన్నటువంటి మనుష్యుడి ద్వారా నేను మీకు ఆ యాక్సెస్ ఇస్తాను అన్నటువంటి విధేయత. ఇలా చాలా దేర్ ఆర్ సో మెనీ డైమెన్షన్స్. ఈ విధేయతకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కోణాలను మనం అర్థం చేసుకునేందుకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. అయితే ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి కాపాడువానికి ప్రార్థించాడు అని మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆ విధంగా ప్రార్థించాడు అని కనుక చూస్తే, సువార్తలలో చాలా స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనను గురించినటువంటి అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన, అది మార్కు సువార్త, మొట్టమొదటి సువార్త మార్కు సువార్త కదా, అక్కడి నుంచి మొదలు పెడదాం. 14వ అధ్యాయంలో కనుక చూస్తే, వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని, అంటే దే ఆర్ ది ఇన్నర్ సర్కిల్లో కూడా వెరీ సెంటర్డ్, లేకపోతే చాలా పర్సనలీ ఇన్నర్ సర్కిల్, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించడం. సో హీ స్టార్టెడ్, ఆయన దుఃఖము, ఆయన వచ్చినటువంటి పనిని నిర్వర్తించబోయే లేకపోతే సమాప్తము చేయబోయేటటువంటి, యాగము చేయబోయేటటువంటి పనికి ఆఖరు చరమం లేకపోతే చరమగీతం అంటాం కదా, లేదా చరమ అంశం అంటాం కదా, అటువంటి పరిస్థితికి ఇది ఎపిటోమ్, ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హిస్ లోన్లీనెస్, ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ అలోన్నెస్, ఒంటరిగా వదిలివేయబడిన వాడిగా, అందరి చేత తృణీకరింపబడిన వాడిగా, అందరి చేత చీత్కరించబడిన వాడిగా కదా, అనుభవించబోయేటటువంటి, మానవులు అనుభవించేటటువంటి అన్ని రకాలైనటువంటి, లేకపోతే ఎంత క్షోభ మనిషి అనుభవిస్తాడో, ఎంత బాధను మనిషి అనుభవిస్తాడో, ఆ అనుభవించటానికి ముందు ఉండేటటువంటి టెన్షన్. నేను ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్ గా కొన్ని నెలల క్రితం నుంచి కూడా మన అందరము భయంకరమైనటువంటి ఈ పాండమిక్ గుండా వెళ్తున్నాం. ఒకరోజు ఐ థింక్ ఏప్రిల్ 1st వీక్లోనో ఏప్రిల్ 2nd వీక్లోనో రవీందర్కి జలుబు చేసింది, కొంచెం జ్వరం వచ్చింది. వస్తే రవీందర్ ఫోన్ నాకు రాలేదు, కానీ సోనం ఫోన్ వచ్చింది నా దగ్గరికి. భయ్యా క్యా హో గయా. మనము ప్రేమించిన వారికి, మనకు ఆప్తులైన వారికి, మన సొంత వారికి, లేకపోతే మనకు జరగబోయేటటువంటి, మనకు ఇంకా తెలియదు అదే జరగబోతుందని, కానీ జరగబోయేటటువంటి అన్సర్టనిటీ,
మనకు తెలియనటువంటి ఏదైతే దుఃఖం ఉందో, రాబోయేటటువంటి వస్తుందేమో అన్న ఆందోళన ఏదైతే ఉందో, ఆ ఆందోళన మనల్ని ఎంతగా కృంగదీస్తుంది, మనల్ని ఎంతగా ఈ భయంకరమైనటువంటి ఒంటరితనంలోనికి తీసుకెళ్తుంది. భయంకరమైనటువంటి లివర్ అంతా కూడా ఒక రకమైనటువంటి బయల్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. ఒక భయంకరమైనటువంటి ఈ ఛాతీ ప్రాంతం మరియు కడుపు ప్రాంతంలో ఒక రకమైనటువంటి చింత, ఒక రకమైనటువంటి ఉద్వేగం. అలాగే ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్కి వెళ్తున్నారు అని అంటే మనకు కలిగేటటువంటి బాధ, భయం. లేకపోతే ఇంకొంచెం సాల్యుబుల్ గా చెప్పాలి అని అంటే, పిల్లలకు ఎగ్జామ్ వెళ్ళాలి అని అంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వనప్పుడు ముఖ్యంగా గోర్లు కొనుక్కుంటూ ఉంటారు. గోర్లు కొరుక్కోవటం, లేకపోతే ఆ గోరు దగ్గర ఉన్న చర్మం కొరికి పారేయటం, లేకపోతే ఇలా పెట్టుకుని బుగ్గ మీద ఉన్నటువంటి చర్మం కొరికి పారేయటం. ఇదంతా కూడా మానవ నైజం. కొంతమంది టెన్షన్ తట్టుకోలేక, మనం ఒకసారి మా ఆఫీస్లో పంబ రాజు, రాజేష్ ప్రణయ్ కిరణ్, మాటల్లో ఆయనకు నచ్చనటువంటివి, లేకపోతే ఆయనను ఏడిపించే మాటలు ఉంటాయి కదా, కొన్ని మామూలుగా జరిగేటటువంటి మాటలు. ఆ మాటల్లో భాగంగా 1-2 సార్లు తన చుట్టూ ఉన్నవారు, నేను అందరం కలిసి మాట్లాడినప్పుడు ఆయన ఆ ఉద్వేగం, కోపం తట్టుకోలేక తాను కొట్టుకోవడం మొదలు పెడతాడు. సో హీ యాక్చువల్లీ బీట్స్ హిమ్సెల్ఫ్. కొట్టుకుని చాలా బాధపడిపోవటం, అంటే ఎక్స్ప్రెసింగ్ హిస్ anguish, expressing his utmost disappointment. That is exactly what is going on with Jesus here. యేసుక్రీస్తు ప్రభుతో అటువంటి భావోద్వేగాలు జరుగుతున్నాయి. అండ్ దిస్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ అన్సర్టనిటీ దో, జరగబోయేదేంటో తెలియక కాదు, అన్ని తెలిసినటువంటి. ఏ విధంగా ఒక్కొక్కరు కుచ్చే సూది, ఒక్కొక్కరు మాట్లాడే మాటలు, ఒక్కొక్కరు జుట్టు పీకటం, ఒక్కొక్కరు గడ్డం పీకటం, ఒక్కొక్కరు ఫేస్ మీద ఉన్నటువంటి ఆ వెంట్రుకలు పీకటం, ఒక్కొక్కరు పిడిగుత్తులు కొత్తటం, ఒక్కొక్కరు రాబోయేటటువంటి ఆ భయంకరమైనటువంటి డెత్, అన్ని కొరడాలు వెనకపడుతూ ఉంటే చర్మం అంతా, లేకపోతే ఆ నదుల్లాగా రక్తం పారుతూ ఉంటే, ఆ ఫ్లెష్, లేకపోతే ఏ శరీరంలో అయితే ఆయన వచ్చాడో ఆ శరీరానికి ఉన్న బలమంతా కూడా రక్త రూపంలో, మాంస రూపంలో తీసేస్తూ ఉంటే, అది జరగబోతుందని ముందే ఈయనకు తెలిసి ఉంటే, థింక్ అబౌట్ ఎలాంటి మానసికత, ఎలాంటి మెంటల్ స్టేట్ లో ఆయన ఉంటాడు. ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పాను. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కాను. సో ద సమ్మరీ ఆఫ్ ద ప్రేయర్స్ దట్ హీ ఆఫర్డ్ వెన్ హీ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఏం చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక మళ్ళీ రండి 5వ అధ్యాయంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి. ఏంటా ప్రార్థన, ఏంటా యాచన అని అంటే, ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే, మరణము నుండి రక్షింపగల వానికి. దీన్ని తెలుగులో మాత్రమే బైబిల్ చదివి అర్థం చేసుకుంటే మనకేమనిపిస్తుంది అంటే, నేను చచ్చిపోదలుచుకోవడం లేదు, నన్ను చంపొద్దు, నన్ను ఆ చావు నుంచి రక్షించు అని అడిగినట్లుగా, అంటే చావకుండా రక్షించు అని అడిగినట్లుగా ఇక్కడ అర్థమవుతుంది. కానీ గ్రీకులోను, అలాగే సరిగ్గా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి మిగిలిన చాలా అనేకమైనటువంటి భాషలను, ముఖ్యంగా అరబిక్ కానివ్వండి, సిరియాక్ కానివ్వండి, ఈ రెండిట్లో తీసుకుంటే చాలా స్పష్టంగా గ్రీకు, అరబిక్ మరియు అరమాయిక్ భాషలో చాలా స్పష్టంగా మనకు తెలిసేది ఏమిటి అని అంటే, మరణము అన్నది తథ్యము, అందులో నుండి నన్ను రక్షించు అని. అంటే మరణించిన తరువాత రిజరక్షన్ గురించినటువంటి ప్రార్థన ఇది.
This is about the launching of his new creation. This is about the death of the death. This is about the victory over death. ఈ ప్రార్థన దేనికోసం చేస్తున్నాడు ఆయన అంటే, మరణము అన్న గిన్నెను ఆయన నలగొట్టబోతున్నాడు. మరణము అన్నటువంటి పాత్రను ఆయన దిగమింగబోతున్నాడు. మరణము అన్న దాని లోనికి ప్రవేశించబోతున్నాడు. ప్రార్థన ఏమిటి అని అంటే, నేను ప్రవేశిస్తాను, అందు నుండి రక్షించగలవాడివి నువ్వు అని తండ్రి అయిన దేవునికి ఇచ్చేటటువంటి అక్నాలెడ్జ్మెంట్. సో అది ఇక్కడ ఉన్నటువంటి అర్థం. అంతేగాని నేను చనిపోకూడదు అనుకుంటున్నాను, నన్ను చనిపోకుండా కాపాడు అని చేసినటువంటి ప్రార్థన ఇది కాదు. ఎందుకు అనంటే, మార్కు సువార్తలో మనం చూసినట్లుగా ఇంతవరకు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానుము. నేను ప్రార్థన చేస్తున్నాను, నాయనా నన్ను కాపాడు, నన్ను రక్షించు. కానీ ఏంటా ప్రార్థన? నా చిత్తం నెరవేరటం కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరాలి. నీ చిత్తమైన నా చిత్తమైన ఏంటది? నేను వస్తాను, నేను చనిపోతాను, నేను చనిపోయి తిరిగి లేస్తాను. తిరిగి లేచే విధంగా నన్ను, నాకు శక్తిని, లేకపోతే తిరిగి లేపేటటువంటి విధంగా నేను మరణమును జయించేంతగా నేను విధేయత చూపిస్తున్నాను, భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. కనుక ఆయన ప్రార్థనలు ఏమయ్యాయి? అంగీకరించబడ్డాయి. అదే ఇక్కడ మనకు కనిపిస్తోంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో, ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఆయన ప్రార్థన మాత్రమే కాదు, ఆయనే అంగీకరింపబడ్డాడు. అంటే మనం కాంటెక్స్ట్ ఏంటి? మనం చదివే కాంటెక్స్ట్, అగైన్ లెట్ us కమ్ బ్యాక్ టు హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న కాంటెక్స్ట్ ఏమిటి అని అంటే, ప్రధాన యాజకుడు, మనకు మరియు దేవునికి నడుమ ఉండేటటువంటి ప్రధాన యాజకుడు. హీ ఈస్ ద ఇంటర్లాకటర్ బిట్వీన్ ది హెవెన్లీ రెల్మ్స్ అండ్ ది ఎర్త్లీ రెల్మ్స్. ఇంకా చెప్పాలి అని అంటే, మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మందున్నవే గాని, భూమి అందున్నవే గాని, దాని క్రింద ఉన్నవే గాని, అంటే పాతాళమును గురించినటువంటి మాటలు, అంటే చనిపోయిన వారికి సంబంధించినటువంటి మాటలు, అంటే దాన్ని ఏమంటారు, ది డార్కర్ ఏరియా ఆఫ్ ద డెత్. వీటన్నిటినీ కూడా అనుభవించి తిరిగి జయించి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యము గలవాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు అంగీకరింపబడదు. ఒక ప్రధాన యాజకుడు హెబ్రీయుల యొక్క సంస్కృతిలో అంగీకరింపబడ్డాడు అని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఆయన చచ్చిపోకపోతే ఆ 1 సంవత్సరం కోసం చేసినటువంటి మనుషుల, అంటే ఇశ్రాయేలీయుల యొక్క పాపం అంతటిని కూడా ఇలా చేయి పెట్టి ఒక జంతువు పైన ప్రార్థించినప్పుడు దాని యొక్క రక్తమును తీసుకుని ఆయనకు ఒక కాలుకు ఒక తాడు గట్టి బయటేసి ఈయన లోపలికి ప్రవేశిస్తాడు. చచ్చిపోతేనేమో దాన్ని ఏమంటారు, తాడు పట్టుకొని బయటికి లాగుతారు ప్రధాన యాజకుడిని. చచ్చిపోకపోతే యాక్సెప్టెడ్ అనే అర్థం. ఇది యాక్చువల్ గా ఉన్నటువంటి సంస్కృతి. ఆయన యాక్సెప్టబుల్ గా ఉన్నాడు అని అంటే, ఆయన చేసినటువంటి ప్రార్థనలు మరియు ఆయన చేసినటువంటి మహారోదన ఏదైతే ఉందో అవి మనుషులకు మరియు దేవునికి మధ్యలో చేయాల్సినటువంటి మధ్యవర్తిత్వము అన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించాడు అన్నటువంటి అర్థం ఇచ్చేట్లుగా ఉంటుంది. అదే కాంటెక్స్ట్ లో ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నారు అని అంటే, ఆయన 1 సంవత్సరం కోసం లేకపోతే కొంతమంది కోసం, ఇశ్రాయేల్ కోసం మాత్రమే కాకుండా, ఆయన శరీరం ధైర్యధారి అయిన దినముల్లో, ఆయన శరీరమును ధరించుకుని వచ్చినటువంటి దినముల్లో మహారోదనతో ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటి అని అంటే, కన్నీళ్లతో ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటి అంటే, ఈ గిన్నె నా నుండి తప్పించు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి. నీదైనా నాదైనా పరిశుద్ధాత్మదైన చిత్తం ఏంటి అని అంటే, నేను మనుషులను తిరిగి మన కుటుంబంలోనికి, మన రాజ్యములోనికి, దేవునికి నేను బహుకరించాలనుకున్నటువంటి, తండ్రికి నేను బహుకరించాలనుకున్నటువంటి రాజ్యములోనికి వారిని చేర్చటం. ఎందరు ఆయనను అంగీకరిస్తారో, అనుసరిస్తారో,
వారందరికీ పిల్లలయ్యేందుకు అధికారం ఇవ్వటం. ఆ అధికారం అధికారం ఇచ్చేటటువంటి ప్రక్రియను యేసుక్రీస్తు మొదలుపెట్టేసేయడం. ఆ మొదలు పెట్టేసినటువంటి ఆయన చేసినటువంటి యాగము మాత్రమే కాకుండా ఆ యాగమును చేసినటువంటి వ్యక్తిగా కూడా ఆయన అంగీకరింపబడటం. ఎందుకు అంగీకరింపబడటం అనంటే, మొదటి విషయం, ఆయన ప్రార్థనలలో దేవుని చిత్తము మాత్రమే ఉంది. రెండవ విషయం, ఆయన యాచనలు, ఇక్కడ చూసినటువంటి యాచనలు నా చిత్తము కాదు నీ చిత్తమే. అంటే ఈ సకల సృష్టిని తిరిగి రెన్యూ చేయాలి, తిరిగి రూపాంతరము చెందించాలి, తిరిగి మొదటి ఆయన సృష్టిలో ఎటువంటి కల్మషము లేనటువంటి మంచిది, ఇది చాలా మంచిది అని ఏదైతే చెప్పాడో ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి, అంతకంటే గొప్పగా దేవుడి యొక్క పర్మనెంట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్, పర్మనెంట్ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్, ఇక ఎన్నటికీ తరిగిపోనటువంటి ఆయనతో ఉండే సంబంధమును చేకూర్చి పెట్టడానికి ఆయన ఏమన్నాడు, నా ఇష్టము కాకుండా నీ చిత్తమే జరగాలి. మళ్ళీ ఆయన వచ్చి వారు నిద్రించి ఉండొచ్చు, సిమోను నీవు నిద్రించున్నావా, ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేవా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మెలకుగా ఉండే ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. పేతురుతో చెప్పి తిరిగిపోయి అంతకుముందు పలికిన మాటల్ని పలుకుచూ ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి చూడగా వాళ్ళు మళ్ళీ నిద్రపోతూ ఉన్నారు కదా. నేల మీద పడి ఆయన చేసేటటువంటి ప్రార్థన. మూడవసారి వచ్చి మీరు ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలు, గడి వచ్చింది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు అని చెప్పాడు. సో దిస్ ప్రేయర్ ఈజ్ ఫర్ ప్రిపరేషన్ టు గో అండ్ మీట్ హిస్ డెత్. ఈ ప్రార్థన తన ముందు తనకు ఎదురుగా ఉన్నటువంటి ఆ మరణాన్ని ఎదుర్కోవటానికి, లేకపోతే మరణాన్ని కౌగిలించుకోవటానికి చేసినటువంటి ప్రార్థనగా కనిపిస్తోందే తప్ప తప్పించుకోవటానికి చేస్తున్నటువంటి ప్రార్థనగా కనిపించటం లేదు. సో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ఆయన మహారోదనలు మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. పేతురును జబదేయి దగ్గర కుమారుని వెంట పెట్టుకుని పోయి దుఃఖపడి చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టిన. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే అంటూ, ఇంతవరకు మనం ఏదైతే చదివాం, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చినప్పుడు ఆయన నిద్రించడం చూస్తున్నారు. తండ్రి, నేను దీనిని తాగితే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక, నేను ఇది తాగితేనే. సో హీఈస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్, సిద్ధపాటుకు వెళుతున్నాడు. తిరిగి వచ్చి చూస్తే మళ్ళా వీళ్ళు కళ్ళు భారంగా ఉన్నాయి, పడుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి అని చెప్పడం. సో ఇంకా లూకా సువార్తలో కూడా దీని గురించి, అలాగే యోహాను సువార్తలో కూడా దీని గురించినటువంటి దీన్ని ఉటంకించినట్లుగా మనకు కనిపిస్తుంది. సో యేసుక్రీస్తు యొక్క మహారోదన ఎవరి కోసం అనంటే మనలను రక్షించటం కోసం. యేసుక్రీస్తు యొక్క కన్నీటి ప్రార్థన దేనికోసం అనంటే నూతన ఆకాశమును మరియు నూతన భూమిని తిరిగి నిర్మించేటటువంటి ఆ బృహత్ ప్రణాళికకు ఆయన పునాది అవటం, అంటే ఆ రాయి, మొదటి పునాది రాయి అవటం. అవటం కోసం ఆయన పడినటువంటి సిద్ధపాటు ఏమిటి అనంటే భయభక్తులు కలిగి ఉండటం, ప్రార్థనలను యాచనలను సమర్పించటం. ఎవరికి? మరణము నుండి రక్షింపగలవానికి. మరణము నుండి రక్షింపబడటం అంటే ఏమిటి? మరణంలోనికి వెళ్లకుండా కాదు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఆయన చెప్పినట్లుగానే, నేను ఈ గిన్నె తాగితేనే అవుతుంది అని అంటే నేను తాగటానికి సిద్ధమే, నేను ఆ మరణంలోనికి వెళ్ళిపోతాను, వెళ్ళిన తర్వాత నువ్వు రక్షించగలవాడివి అని ప్రార్థన చేశాడు. ఆ విశ్వాసం, నువ్వు రక్షిస్తావు. ది అన్సర్టినిటీ ఆఫ్ డెత్ యాజ్ ఎ మ్యాన్, ఒక మనిషిగా నేను ఆ అన్సర్టినిటీ ఆఫ్ డెత్ లోనికి వెళ్తాను, ఆ డెత్ ను నేను చంపుతాను, తిరిగి బయటకు వచ్చే విధంగా మన ప్రణాళికలో భాగంగా నేను వస్తాను. అండ్ దీనినే మనం ఏమంటున్నాము అనంటే ది ఇనిషియేషన్, లేకపోతే
నాటబడినటువంటి విత్తనముగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్త మాంసములు కలిగినటువంటి శరీరము నాటబడితే, విత్తబడితే పునరుత్థాన శరీరముగా, స్ప్రౌట్ గా, లేకపోతే రూపాంతరము చెందినటువంటి నూతన సృష్టిగా, క్రొత్త సృష్టికి నాందిగా ఆయన బయటికి రావటం మనకు కనిపిస్తుంది. దాన్నే అంగీకరింపబడ్డాడు అన్నమాట మనకి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూసినటువంటి విధేయత, మరణమంత విధేయత, వాక్యమునకు విధేయత, స్థానిక సంఘమునకు విధేయత, స్థానిక సినగోగ్ అంటారు కదా, దాంట్లో ఉన్నటువంటి నాయకత్వానికి విధేయత, నాయకత్వమునకు మరియు స్థానికంగా ఉన్నటువంటి వారిని ఒకవైపు ఆయన సరిపెడుతూనే, చక్కబెడుతూనే ఛాలెంజ్ కూడా చేయటం, అనంటే వారిని సవాలు విసరటం, వారి యొక్క పారంపర్యాచారములకు సవాలు విసురుతూనే స్థానికంగా ఉన్నటువంటి ఈ సినగోగుకు లోబడి ఉండటం కారణంగా ఆయన హెచ్చింపబడ్డాడు. కాబట్టి సినగోగు అన్నటువంటి వ్యవస్థ, అంటే సూచనప్రాయంగా వచ్చినటువంటి వ్యవస్థకు ప్రత్యామ్నాయముగా సంఘము అన్నటువంటి వ్యవస్థను స్థాపించాడు. దానిని అంగీకరింపబడటం అని మనం అర్థం చేసుకోవచ్చు. సో he being accepted is the reference point, or is the evidence for his authority over the new creation. నూతన సృష్టి మరియు నూతన రాజ్యములో ఆయనకు ఉన్నటువంటి అధికారము ఈ కుమారుడై ఉన్నప్పటికీ తను తాను తగ్గించుకొని శ్రమలను అనుభవించినటువంటి ఆయన యొక్క సంపూర్ణ సిద్ధి పొందేటటువంటి సిద్ధపాటు ఉంది చూసారా, అది మనకు ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. రెండవ మాట, ఆయన విధేయుడయ్యాడు కాబట్టి నిత్య రక్షణకు మొదలు లేకపోతే నాంది అయ్యాడు. మనము విధేయులం అవుతే మనము కూడా ఆయనను పోలి రక్షణలోనికి, లేకపోతే విశ్వాసము అన్నటువంటి విధేయత అన్నటువంటి విశ్వాసం, ఈ సండే కాకపోయిన సండే మాట్లాడుకున్నాం, గుర్తు చేసుకోండి. సో శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే మన పరీక్షలు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరిని చేసుకోవాలి అన్న నిర్ణయం వచ్చినప్పుడు, ఏ దారిని చేసుకోవాలి అన్న నిర్ణయం వచ్చినప్పుడు, రిపెంటెన్స్ అన్న నిర్ణయం వచ్చినప్పుడు, విశ్వాసము అన్న విధేయతను చూపిస్తే మనం ఏమవుతాము అనంటే నిత్య రక్షణలో భాగస్థులం అవుతాం. ఆ నిత్య రక్షణకు ఈయన కారకుడయ్యాడు. కారకుడు ఎలా అయ్యాడు? అగైన్ విధేయత చూపించడం ద్వారా అయ్యాడు. సో దిస్ ఇస్ ది ప్రైమరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ది బుక్ ఆఫ్ హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు మాటిమాటికి గుర్తు చేసేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అనంటే విధేయత చూపించడం. అప్లికేషన్ సైడ్ గనక మనం వస్తే, అప్లికేషన్ సైడ్ లో ఈ విధేయత నిత్య రక్షణకు కారకుడయ్యే విధంగా యేసు ప్రభువును హెచ్చిస్తే మనము మన పని చేసేటటువంటి ప్రాంతాలలో, మన కుటుంబంలో, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలలో విధేయత చూపించడం కారణంగా తలలుగా ఉంటాం, తోకల అవ్వము. దిస్ ఇస్ ది very essence that we need to learn from the work of the Holy Spirit, or from the work of Jesus Christ. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ఈ కార్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇది. ది స్టడీ ఆఫ్ హీబ్రూస్, ఎస్పెషల్లీ 5వ అధ్యాయంలో 7 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఈ అంశాల యొక్క సారాంశం ఏమిటి అని అంటే, విధేయతలో విజయం ఉంది. విధేయత కారణంగా మనం విజయాన్ని చూడగలుగుతాం. ఒకసారి 2014లో ఇక్కడ యూత్ మిషన్ తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినప్పుడు చాలా రిలక్టెంట్ గా, అంటే అస్సలు ఇష్టం లేనట్లుగా, నాతో కలవటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు మా
సోదరులు. కానీ అప్పుడు ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా అంకుల్ డేవ్ గారు కానీ వీళ్ళు ఏమన్నారు అని అంటే, అసలు నీకు ఎందుకు వీళ్ళతో, ఏంటి వీళ్ళతో, ఏంటి నీకు స్థానికంగా ఉన్న లీడర్లతో నీకేంటి? నువ్వు చేయాలనుకున్నది నువ్వు చెయ్యి, నేనున్నగా నీకు తోడు అన్నాడు. అలా ఇంకొంతమంది ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా నాకు చెప్పారు. కానీ వాట్ ఎగ్జాంపుల్ డు ఐ సెట్? నేను ఏ ఎగ్జాంపుల్ పెడతాను ప్రజల ముందు? సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ everybody and anybody will do anything based on the support they get from anywhere else. కానీ ఇక్కడ ఉండేది నేను, ఇక్కడ పని చేయాల్సింది నేను, నా ప్రజలను సంపాదించుకోవాల్సింది నేను. సో ఇట్ టుక్ మీ అబౌట్ 6 to 7 months, యాక్చువల్గా 2.5 years, కానీ ఆ లాస్ట్ 6 to 7 months కేవలం కలవటానికే కూడా రిలక్టెన్స్ చూపించినటువంటి వాళ్ళు. నేను విధేయత చూపించాను. పర్వాలేదు, మీరు కాఫీ షాప్లో కలుస్తారా, నేను వస్తాను. ఆడికి వచ్చి చూస్తే ఆయన ఉండేవాడు కాదు. మా ఇంటికి రా, ఓకే వస్తాను. ఫోన్లో మాట్లాడతాను, ఓకే మాట్లాడతాను. సో ఈ విధేయత అన్నది ఓర్పు అన్నది నేర్పిస్తుంది, ఓపిక నేర్పిస్తుంది. ఓపిక మరియు ఓర్పు కారణంగా మనం దినదిన ప్రవర్తమానంగా పరిపక్వతలోనికి వెళతాం. ఇది ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే దాన్ని ఏమంటారు, వ్యక్తిత్వ వికాసం కాదు. ఇది ఆధ్యాత్మిక ఉన్నతి అనంటే మన ఆధ్యాత్మిక జీవితంలో స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళటానికి మనం తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఉన్నటువంటి పరిపక్వత. కొన్నిసార్లు మనం చాలా ఫ్లిక్కరింగ్ గా ఉంటాం, ఇటు అటు ఇటు అటు, ఇది కాకపోతే ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఎస్పెషల్లీ నాకున్నటువంటి బలము బలహీనత రెండు ఇదే. ఏంటంటే ఐ గో విత్ ఆప్షన్స్ ఇన్ హ్యాండ్. కనీసం ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి మూడు పెట్టుకుని ఓకే ఇది వర్కౌట్ అవట్లేదా, ఇది వర్కౌట్ అవట్లేదా, ఇది అన్నట్లు వెళ్తూ ఉంటాం. ఇది అంటే మేనేజరియల్ స్కిల్స్ నేర్చుకునే సమయంలో ఇది చెప్పేటటువంటి కొన్ని పాఠాల్లో ఇవి కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బిలు ఉండాలి అని. సో అది పెట్టుకుని వెళ్తూ ఉంటాం. కానీ ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా మన పరిపక్వత ఒక నాయకుడిగా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మానవులకందరికీ నాయకత్వం వహించేట్లుగా ముందుకొచ్చాడో అటువంటి నాయకత్వము వైపుకు మనం వెళ్ళాలి అని అంటే ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి యంగ్ పీపుల్ ఎవరైతే నాయకత్వంలో మీ యొక్క అవసరత ఉంది, నాయకత్వంలో మీ అవసరత ఉన్నప్పుడు హైడింగ్ బిహైండ్ యువర్ బిజీ స్కెడ్యూల్స్, hiding behind your youthfulness, hiding behind your నాకు టైం లేదు, నాకు ఇది రాదు, నాకు అది రాదు. There are so many things that we talk about, especially young people. ప్రవీణ్ రాజ్ కానీ, జీవన్ కానీ, రత్నబాబు కానీ, ఫీబీ సిస్టర్ కానీ, ఎస్తర్ సిస్టర్, సిద్ధు కూడా ఉన్నాడు ఈరోజు బైబిల్ స్టడీలో, సుధీర్ కానీ. ది ఛాలెంజ్ ఈజ్ రైజింగ్ అప్ టు ది ఒకేషన్. మనకు ఎదురుగా ఉన్నటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో, లేకపోతే ఒకేషన్ ఏదైతే ఉందో, లేకపోతే ఏ సంఘటన అయితే ఉందో, ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో వాటికి తగినట్లుగా మనం రైజ్ అప్ అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు తన ఎదుట ఒక ఛాలెంజ్ చూశాడు. ఆ ఛాలెంజ్ కంటే కూడా ఎక్కువగా దాని ద్వారా వచ్చే లబ్ధిని ఆయన చూడగలిగాడు. ఈ గిన్నె నేను త్రాగితేనే అవుతుంది అని అంటే త్రాగుతాను అంటున్నాడు. సో ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్ ఈవినింగ్, వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ బీన్ ప్రోక్రాస్టినేటింగ్. లేకపోతే దాన్ని రేపు చేద్దాంలే, మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఎందుకు అని అంటే ది ఫియర్ ఆఫ్ అన్సర్టెనిటీ. అంటే ఏముందో, అన్నోన్ డెవిల్, ఏముందో తెలీదు కాబట్టి భయం, కాబట్టి రిస్క్ తీసుకోలేం, కాబట్టి ఆ నిర్ణయం చేయలేం. వి డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్, చాలా హోంవర్క్ చేస్తాము. ఆ హోంవర్క్ అంతా చేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటాం, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా. అండ్ పహలే ఆప్ మే గాడి నికల్ జాతా. ఇది ప్రధానంగా చాలా మంది క్రైస్తవ యవనస్తులలో ఈరోజు కనిపిస్తూ ఉన్నటువంటి ఒక బలహీనత అని చెప్పాలి. ప్రియమైనటువంటి
స్నేహితులారా, సహోదరులారా, అలాగే సహోదరులారా, మన జీవితంలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో రిస్క్ అనేది ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ రిస్క్. నో రిస్క్, నో గెయిన్. నో క్రాస్, నో క్రౌన్. And Jesus Christ, in his own pranalika, in his own plan, he proved it. Those who come forward, ఎవరైతే ముందుకొచ్చి నాయకత్వము అనే భారమును, ఆయన భుజముల మీద రాజ్య భారమును మోస్తారు. వారి యొక్క ప్రాఫిట్, వారికి వచ్చేటటువంటి లాభం అది ఇంత అంత కాదు. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఐడలైజ్ ప్రాఫిట్. అంటే కొంతమంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలోచన పరులలో కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, దేవుడిచ్చేటటువంటి ఉంగరం, దేవుడిచ్చే కిరీటం, దేవుడు అంటే కొన్ని లాస్ట్ లో వచ్చేటటువంటి ఈవులు ఏవైతే ఉన్నాయో అవి, లేకపోతే పరలోకం, ఇవన్నీ కూడా ఐడల్స్, విగ్రహాలు అయిపోతాయి. అవి మనసులో పెట్టుకుని మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనకు టార్గెట్స్ అయిపోతారు. అంటే వాడిని ఏదో రక్షించేసాలి, ఏదో కీ ఇచ్చి, ఏదో వాడిని పట్టుకొని తిమ్మిని బొమ్మిని చేసి వాడిని క్రైస్తవునిగా మ్యానుఫ్యాక్చర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ర్యాట్ రేస్. అటువంటి దాని గురించి నేను మాట్లాడట్లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ద వరల్డ్ నీడ్స్ లీడర్స్. ద వరల్డ్ నీడ్స్ పీపుల్ లైక్ జీసస్. ద వరల్డ్ నీడ్స్ పీపుల్ లైక్ జీసస్ who can take the cross on them, looking at the crown that not only him but the entire humanity can get. ఆయన మాత్రమే కిరీటమును ధరించేవాడుగా కాదు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఆల్రెడీ చదువుకున్నాం, 2వ అధ్యాయంలో. ఎక్కడ చదువుకున్నాం? 9వ వచనంలో, దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. See the death that he accepted, ఆయన త్రాగినటువంటి ఈ గిన్నె ఏదైతే ఉందో, the death is not only for himself. ఆయన కోసం కాదు అది. ఆయన ఏదో సూపర్ హీరో అవుతాడని కాదు. దట్ ఈస్ ఫర్ మనుషులందరి కొరకు. ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. వై? అందరి కొరకు అనుభవించాడు కాబట్టి ఏం చేశాడు? మరణం పొందడం వలన మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా he became the first of the first born. ఆయన ఈ మరణమును జయించి బయటకు వచ్చిన వాడిగా, మొట్టమొదటి వాడిగా కిరీటం పెట్టుకున్నాడు. అండ్ నౌ ఇఫ్ యూ ఒబే హిమ్, ఆయనను ఏం చేస్తే, ఎలా తనకు విధేయులైన వారికి అందరికీ మరణ భయం నుండి, పాప భయం నుండి, పాపం యొక్క ప్రెజెన్స్ నుండి, పాపం యొక్క పర్యవసానం నుండి, బలహీనత నుండి, అన్ని రకాలైనటువంటి కల్మషాల నుండి ఈ ప్రపంచాలను, మానవులను రిడీమ్ చేయగలిగినటువంటి ప్రణాళిక. ఈ ప్రపంచములను ఇప్పుడు అర్థం చేసుకో, సుధీర్ పొజిషన్ ఏంటి అసలు దేవుని రాజ్యంలో. ఎస్తర్ యొక్క పొజిషన్ ఏంటి దేవుని రాజ్యంలో? నేను చచ్చిపోతాను, పరలోకం పోతాను కాదు, లేకపోతే షాሎም ఫెలోషిప్కి వచ్చేస్తాను, నేను సెక్రటరీగా ఉంటాను. నో 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 నో. రవీందర్ పొజిషన్ ఏంటి? నేను అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అని చెప్పడం మాత్రం కాదు. ఇఫ్ దట్ ఈస్ వాట్ యు థింక్ మినిస్ట్రీ ఈజ్, మినిస్ట్రీ అంటే ఇది అన్నటువంటి ఆలోచనలో మనలో ఎవరైనా నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఉంటే, వీ హ్యావ్ గ్రోస్లీ మిస్అండర్స్టూడ్ గాస్పెల్. మనం ఈ సువార్త యొక్క బ్రాడ్ పర్స్పెక్టివ్, అంటే విశాలమైనటువంటి ఆ కోణాన్ని అసలు చూడలేదు కాబట్టి మనం అసంకుచితంగా మనం అనుకుంటున్నాం. బట్ మై డియర్ వన్స్, ఐ వాంట్ టు రిమైండ్ యూ దిస్ ఈవినింగ్, యువర్ కాల్ ఈజ్ మచ్ బ్రాడర్. నీ పిలుపు చాలా విశాలం. నీ పిలుపు క్రైస్తవుల కోసం కాదు. నీ పిలుపు దాన్ని ఏమంటారు, ఒక అసెంబ్లీ పెట్టుకుని ఆ అసెంబ్లీలో ఇరుక్కుపోవటం కోసం కాదు. ఆ అసెంబ్లీలో 4 మంత్రాలు చెప్పినట్లుగా బాబునోళ్ళు మనం 4 సార్లు వాక్యం పలకటం కాదు. కొంతమంది ముఖ్యంగా దాన్ని ఏమంటారు, మ్యూజిక్ ను ఉపయోగించి ఆరాధించి వర్షిపింగ్ అన్నటువంటి ఇదిలో ఉన్న వాళ్ళకు, జీవన్ గాని, రతన్ గాని, సుధీర్ గాని,
మనకున్నటువంటి విసినిటీలో ఇంకా మిగిలిన వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యూ ప్లేయింగ్ గిటార్ ఆర్ యూ ప్లేయింగ్. నో 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 నో, దెర్ ఈస్ ఎ పర్పస్. ఒక పర్పస్ ఉంది. అదేంటి? టు రైజ్ అబౌవ్ ది సిచ్యువేషన్స్ అండ్ రైజ్ అప్ టు ది అకేషన్. మనకున్నటువంటి మన ఎదురుగా ఉన్నటువంటి ఛాలెంజెస్ కు సరిపోయేట్లుగా ఈ గిన్నె నీ చిత్తమైతే తీసే ప్రభా, కానీ గిన్నె తాగితేనే అవుతుంది అని అంటే నేను తాగటానికి రెడీ. ఐఎమ్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఆ ప్రాసెస్ లో చెమట రక్తం లాగా రావటం. చెమట, ఈ నొసటి మీద చెమట, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు మరి, ఏదో టెక్నికల్ వర్డ్ ఉంది అది. మనం అప్పుడప్పుడు ఇస్లామీలతో మాట్లాడేటప్పుడు ఇది వాడుతూ ఉంటాం. ఐ డోంట్ రిమెంబర్ దట్, ఐ డిడ్ంట్ ప్రిపేర్ ఇన్ దట్ డైరెక్షన్, బట్ సమ్హౌ ద లార్డ్ ఈస్ లీడింగ్ మీ దట్ వే. నీ తల పగిలిపోతుంది ఒక్కోసారి. నీకు తెలుసు అవతలి వ్యక్తికి నువ్వు ఈ మంచి, ఫలానా మంచి, ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నిన్ను ఒక 20,000 అడిగాడు. ఆ వ్యక్తి ఆ 20,000 ఎక్కడ ఖర్చు పెడతాడో నీకు తెలుసు. అది మంచిది కాదని నీకు తెలుసు. నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఈ ప్రపంచంలో నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత పనికిరానోడు, నీ అంత వేషధారి, నీ అంత పరిచయుడు ఇంకొకడు ఉన్నాడు అని ఆ అబ్బాయి అనుకోవడం, చెప్తాడు, అన్ని చేస్తాడు, నీకు తెలుసు. అయినా కానీ యు నో ద పర్పస్ అండ్ యూ డోంట్ వాంట్ హిమ్ టు లూజ్ దట్. అంటే ఆయన అది కోల్పోకూడదని నువ్వు అనుకుంటావు. యూ వాంట్ టు గివ్ హిమ్, యువర్ ఐడియాస్ ఆర్ మచ్ బిగ్గర్ అండ్ బ్రాడర్ ఫర్ దట్ పర్సన్ అని నువ్వు అనుకుంటున్నావు. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్, ఇఫ్ యు ఆర్ కన్విక్టెడ్ అండ్ ఇఫ్ ద లార్డ్ లీడ్స్ యూ దట్ వే, బీ మెచ్యూర్ గా ఉండి, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పేతురు అన్నాడు, నువ్వు చచ్చిపోవడం ఏంది ప్రభువా, వాడు సంపేస్తాను కత్తెత్తుకుని ఏస్తాను ఒకటి అన్నాడు, చెవులు కొట్టేశాడు. The Lord said, you are looking at వెరీ నేరో థింగ్. నీకు అర్థం కావట్లేదు బాబు. అరే నువ్వు ఏంది, నువ్వు నా రాజ్యం ఏమైనా, నేను ఇప్పుడే కదా చెప్పొస్తున్నాను అక్కడ పిలాతుకు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఒకవేళ ఆయన ఏడల నా ప్రజలు నా అనుచరులు దాని గురించి పోరాడేవాళ్ళు కదా అని నేను ఆయనకు క్లాస్ మీకు వస్తుంటే, నువ్వేంటి కట్టి తీసుకుని కొడతానంటే ఏంటి అంటే ఇంకా జరగలేదు, ఇంకా ఆయనతో పిలాతుతో మాట్లాడలేదు యాక్చువల్గా ఆ ఘటన జరిగినప్పుడు. ఎనీవేస్, దట్ ఈస్ హౌ సమ్ టైమ్స్ పేతురులాగా, సమ్ టైమ్స్ మిగిలిన జబదయి కుమారులైనటువంటి వారిలాగా నేను కుడి వైపు ఉంటా, ఎడం వైపు ఉంటా, ఆర్ మన ఫోకస్ చాలా చిన్నదైపోతుంది. కొంతమందికి పరలోకం పోవటం, కొంతమందికి ఉంగరాలు దొడుక్కోవటం, ఇక్కడ కాదు పైన దాన్ని సమర్థించుకోవటం కోసం రంగురాల గురించి మాట్లాడటం. కొంతమంది, మనం ఇంతకుముందు మాట్లాడాం అలాంటి వాళ్ళు. కొంతమందికి ఈ లోకంలో విదిన్ ది క్రిస్టియన్ సర్కిల్స్ మనసులో ఎంత కుళ్ళు కుతంత్రం, ఆ మనసు ఓపెన్ చేస్తే వచ్చే గబ్బు తెలిసినా కానీ బయటకు చాలా బాబా ఈ బ్రదర్ మోటివేషన్ బిహైండ్ ఇస్ నా టెస్టిమనీ బాగుండాలి. టెస్టిమనీ అన్న పేరు మీద బయటకు వేసుకునేటటువంటి మాస్కులు, బయట ఎక్కడ నా రెప్యుటేషన్ పోతుందో అన్నటువంటి భయంతో ఐడలైజింగ్ అవర్ ఓన్ రెప్యుటేషన్, మన సొంత రెప్యుటేషన్ ను ఒక ఐడల్ గా చేసుకోవడం. దాని కారణంగా వి లూజ్ సైట్ ఆఫ్ ది బ్రాడర్ రిఫ్లెక్షన్స్ దట్ వీ షుడ్ బి గివింగ్. మనము చూడాల్సినటువంటి ఆ విశాలమైనటువంటి మేలులు చూడకపోవడం. బట్ జీసస్ సా ఇట్, యేసుక్రీస్తు చూశారు. యాజ్ ఎ మ్యాన్ హీ సా ఇట్, బికాస్ హీ సా, నేను నా కోసం కాదు, లేకపోతే ఈ 12 మందిని వీళ్ళని రక్షించుకోవటం. No, no, no. My vision is the entire world. Not just entire world అంటే అదేదో భూమి కాదు. The heavenly realms and the earthly realms and the things that are behind them. Everything come together and I become the interlocutor. I become the high priest. నేను దేవుని యొక్క రెల్ముకు మరియు సృష్టి యొక్క రెల్ముకు రెండిటికి మధ్యలో నిలబడి నేను ఏం చేస్తాను? I am the ఈ శరీరము, తిరిగి లేచినటువంటి ఈ శరీరము ప్రధాన యాజకుడిగా అక్కడ ఉంటుంది. దట్ ఈస్ యువర్ పొజిషన్. ఆయన యందు విధేయులై ఉన్న వారికి, తనకు విధేయులై ఉన్న వారికి నిత్య రక్షణకు కారణం. మనకు నిత్య రక్షణ, చీకటి నుంచి ఆశ్చర్యకరమకు వెలుగులోనికి మనం ఎందుకు పిలువబడ్డాం?
చప్పట్లు కొట్టుకొని కాదు. మనం ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలవడటానికి గల కారణం ఏమిటి అంటే ప్రధాన యాజకులుగా లేకపోతే రాజులైన యాజకులుగా ఉండటం కోసం పిలవబడ్డాం. అదే మెల్కిసెదెకు చేసినటువంటి పని. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో ప్రైమరీలీ మై డియర్ బిలవెడ్, ఒక్కసారి ఆలోచించండి. ఆర్ యు రియలీ విల్లింగ్ అండ్ రెడీ టు టేక్ అప్ దిస్ క్రాస్? అంత విధేయతడిలో ఉందా? ఆర్ యు రియలీ రెడీ టు accept the risk? I don't know. నన్ను నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నాను. ఒకరోజు ఇన్ ఆల్ మై సెక్యూరిటీ, I have this business, నాకు ఈ బిజినెస్ ఉంది, ఇన్ని లక్షలు, అది ఇట్లా ఇన్ని కోట్లు చేసాం, మన షేర్ వాల్యూ పెరిగిపోతుంది అంతా అన్నప్పుడు the Lord asked me one thing. The Lord brought situations in front of me. నా ముందు కొన్ని సంఘటనలు తీసుకొచ్చాడు. And he asked me very gently, నేను కోమలు, this is not too very long, కేవలం ఒక నెల క్రితం అనుకుంటా. What is our security? Is our security our business? ఈ వ్యాపారం మన సెక్యూరిటీనా? Do you think ఈ వ్యాపారం మనకు భద్రతనిస్తుందని మనకు అనిపిస్తుందా అని ఒకసారి ఆలోచించుకున్నాం. Me and my wife, we sat together and we were thinking, and we said, no, we are willing to take risk. We are willing to let go everything, and we are willing to start from scratch one. For the sake of the kingdom of God, దేవుని రాజ్యం యొక్క కారణం, దేవుని రాజ్యము అన్నటువంటి ప్యాషన్, దేవుని రాజ్యము అన్నటువంటి విలువలతో కూడినటువంటి మనకున్నటువంటి ఆ పిలుపుకు వీఆర్ విల్లింగ్. నేను కోమల్ మేము మనం మాట్లాడుకున్నప్పుడు డిసైడ్ వీఆర్ క్యాల్కులేటింగ్ అన్ఫోర్సీన్ అంటే రిస్క్. అరే మనకు ఒక పాప ఉంది, షీఈస్ టర్నింగ్ టీనేజ్, ఆమె టీనేజ్కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక శిశువు ప్రభు ఇవ్వబోతున్నారు. మనకు ఒక 30 కుటుంబాలు మనకు తోడుగా మనతో మనం నమ్ముకుని ఉన్నాయి. ఇంకొక 40 కుటుంబాలు మనకు దాన్ని ఏమంటారు ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతున్నారు. తర్వాత ఇన్ని రాష్ట్రాల్లో మన పని ఉంది. ఇదంతా పెట్టుకుని ఒక్కసారిగా మనకు ఈ వ్యాపారంలో టక్కని మనం వెనకబడిపోతే, మనకు ఏమి లేకపోతే హౌ విల్ వి సర్వైవ్? ఎట్లా? And the Lord reminded me very gently that you are a fool. Do you think నీ ఇన్ఫ్లుయెన్స్ ఈ బిజినెస్ కారణంగా అనుకుంటున్నావా? And do you think your security is in this business? Do you think you are called or you will be identified as a successful man because of this business? You didn't get me. ఇంకా నీకు అర్థం కాలేదు నేను అన్నట్లుగా ప్రభు కొంచెం నవ్వినట్లుగా, అంటే సర్కాస్టిక్ గా నవ్వుతాం కదా, అలా నవ్వినట్లుగా నాకు అనిపించింది. I felt so ashamed of myself and I said, నేను కోమల్ ఇద్దరం మాట్లాడుకొని అనుకున్నాను, no, never, it should not be like that. రాత్రికి రాత్రి, ఈరోజు రాత్రి నీకు ఏమి లేదురా అని అంటే, లార్డ్ ఈ గిన్నె త్రాగితేనే, ప్రభువా ఈ గిన్నె త్రాగితేనే నా జీవితానికి మంచిది, అలాగే నేను ఎంతమందికి అయితే నువ్వు నన్ను రెస్పాన్సిబుల్ గా చేసావో వాళ్ళందరికీ మంచిది అనిపిస్తే ఐఎమ్ విల్లింగ్ టు టేక్ దిస్ రిస్క్, నేను ఈ రిస్క్ తీసుకోవటానికి సిద్ధం అని చెప్పే మనసు, that is leadership. That is accepting, embracing the challenges, embracing the hurdles, and embracing to understand what your strengths are, to understand where do you get your strength from, what is the source of your dignity, what is the source of your life, what is the source of your provision. Do you depend on yourselves? Do you depend on your business? What else is this? ఈ ప్రశ్నలు వేసుకోగలగటం. I want to encourage all of you before I conclude, especially young people, young dads, young people who are ready to get married. Calculate and have verified trust, but at the same time, if you want to be like Jesus, look for the greater benefits.
and be willing to sacrifice those smaller benefits that may look very lucrative. చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని నాకు ఇప్పుడు 500 600 నేను ఎంచుకోవడం కారణంగా లాంగ్ టర్మ్లో నేను కోల్పోయేటటువంటివి ఏమిటి అన్నటువంటి దూరదృష్టి. నేను ఇప్పుడు ఈ గిన్నె తాగితే ఎంతమందికి నేను ఆశీర్వాదకరంగా అవుతాను అన్నటువంటి పరిపక్వత, దానిలోనికి ఆ నాయకత్వంలోనికి మనం రావాలని ఆశపడుతున్నాను. ఆ నాయకత్వము విధేయత ద్వారా మాత్రమే సాధ్యం. వాక్యమునకు విధేయత, యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలను పోలి జీవించాలి అన్నటువంటి హెచ్చరికకు విధేయత, తండ్రి మనల్ని కోరుకుంటున్నట్లుగా ఆయన స్వరూపంలోనికి ఎదగాలి అన్నటువంటి మాటకు విధేయత, అలాగే పరిశుద్ధాత్మని యొక్క క్వికెనింగ్, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకు విధేయత, సంఘములో మనకున్నటువంటి బాధ్యతలు మనం ఏదైతే ఒప్పుకున్నామో వాటి పట్ల విధేయత, వీటిని గమనించండి. కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు మన సొంత వారికి మనం నమ్మినటువంటి ప్రిన్సిపల్స్కి మధ్యలో చాయిస్ తీసుకోవాల్సి ఉంటుంది. సమ్టైమ్స్ నేను అడ్డమెంట్గా నేను ఇదే చేస్తాను అని చెప్పి తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి, అవి తప్పు. అలాగే కొన్నిసార్లు నేను అడ్డమెంట్గా నేను ఇదే చేస్తాను అని తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి, అవి కరెక్ట్గా. రెండిట్లో నుంచి నేర్చుకున్నాను. తప్పు చేసినవి అడమెంట్గా నేను చేశాను కదా, అది నా సొంత ఈగో కారణంగా చేశాను. ఒప్పు చేసినవి అడమెంట్గా చేశాను కదా, అంటే మొండిగా చేశాను కదా, అది దేవుని రాజ్యం కోసం చేశాను. మొండిగా నా కోసం తీసుకున్న నిర్ణయాలలో వెంటనే లబ్ధి చేకూరింది, కానీ లాంగ్ రన్లో అంటే దూరదృష్టితో ఆలోచిస్తే నేను చాలా వరకు కోల్పోయాను. కానీ దేవుని రాజ్యం కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు షార్ట్ టర్మ్లో చాలా కోల్పోయాను. కొంతమంది నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, సొంత ఇంట్లో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, సొంత ఎంప్లాయీస్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, సొంత మినిస్ట్రీలో కలిసి పనిచేసే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ లాంగ్ రన్లో మంచి బౌండరీస్ వస్తాయి, మంచి అవగాహన పెరుగుతుంది, దేవుని రాజ్యానికి కావాల్సినటువంటి పరిపక్వత దొరుకుతుంది. సో అటువంటి దిశగా మనం ప్రార్థించాలి, అటువంటి దిశగా మనం సిద్ధపడాలి అని ఆశిస్తూ ఓవర్ టు ప్రవీణ్.